శుభములు కలుగు నీకు. ఓకే సార్, ఇప్పుడే బయలుదేరతాం. వికీ అమ్మా. వికీ, మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కి టైం అవుతుంది, పద వెళ్దాం. రేఖ, మేం బయలుదేరతాం, నువ్వు షాప్కెళ్ళు. అక్కడ పిన్ ఒక్కతే ఉంది, సరేనా? పద వికీ. పదమ్మా. జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో, కారా బూంది లడ్డురో, జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి, జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో, కారా బూంది లడ్డురో, వాడించేక బట్టిరో. బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్ర టీము హెట్టురో, కోనసీమ. అత్తగారు, కమ్ డాన్స్ విత్ మీ. ఎందుకండి మ్యూజిక్ ఆఫ్ చేశారు? హే, ఇదేమైనా పబ్ అనుకున్నావా, క్లబ్ అనుకున్నావా? విలన్స్ హబ్ అనుకున్నాను. ముందు మ్యూజిక్ ఆన్ చేయి. నువ్వు అనుకున్నది ఇక్కడ జరగదు. అది నాకు తెలుసు. నేను ఈ ఇంటికి మంచి జరగాలని అనుకుంటున్నాను, కానీ అది జరగనివ్వరు కదా మీరెవ్వరూ. నువ్వనుకునే మంచి మాకు మంచి అనిపించాలని లేదు కదా. అవునవును, రాక్షసులకి మంచి చెడుగాను, చెడు మంచిగాను కనిపిస్తుంది. తప్పే లేదు. అత్తయ్య, మీరే చెప్పారు కదా, ఇంట్లో ఎలా ఉన్నా పర్లేదు, బయటికెళ్ళి షూటింగ్లు చేసి డాన్సులు కట్టడం కుదరదు అని. అత్తగారి మాట అక్షరం తప్పకుండా పాటిస్తున్నాను. ఈ ఇంటి కోడలు ఈ ఇంట్లో ఎలా ఉన్నా ఓకే, కానీ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి మేకప్లు వేసుకుని డాన్సులు చేయటానికి నేను ఒప్పుకోను. చూడండి, ఇంట్లోనే ఉన్నాను, డాన్స్ కూడా చేస్తున్నాను. అత్తగారు, మీరే ఒక మాట చెప్పి మళ్ళీ ఇప్పుడు తుచ్, ఆ మాట కాదు ఇంకో మాటని చెప్తే మీ మాటకి వాల్యూ ఉండదు కదండి. హే, నోరు ముయ్. రేఖ, ఆగు. మాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, వెళ్ళాలి. వేస్ట్ మనుషులతో మాట్లాడితే టైం వేస్ట్ అవుతుంది. పదవికి. అవును, నాకు టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. పదవికి. నీకెంత ధైర్యమే మా అమ్మని వేస్ట్ ఫెలో అంటావా? నేనెక్కడన్నాను? వేస్ట్ మనుషులతో మాట్లాడితే టైం వేస్ట్ అవుతుందని మా అమ్మ అంటే నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదని అన్నావా లేదా? అంటే మా అమ్మ ఇప్పుడు అదే అంటున్నాను. నా టైం వేస్ట్ చేయకు, ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు. హే, మా అమ్మ సైలెంట్ గా ఉందని
నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ఏయ్, నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒక దొంగతనం, అది దొరికిపోవడం. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? 100 రీల్స్, 1000 స్టిల్స్. కాబట్టి నా వర్క్ లో నేను పర్ఫెక్ట్ అయిపోయాను. మరి నువ్వు కూడా నీ వర్క్ లో పర్ఫెక్ట్ అవ్వవా? హే, దొంగతనం నా ప్రొఫెషనా? ఏ అలా అరవకు, వేరే ఆప్షన్ లేదు. ఆప్షన్ 1 ఎదుటి వాళ్ళ బిజినెస్ లు పడగొట్టడం. ఆప్షన్ 2 అన్నా చెల్లెలిద్దరూ కలిసి దొంగతనం చేయడం. ఆప్షన్ 1 నువ్వు బయటికెళ్తే వచ్చేటప్పుడు మీ అమ్మని తీసుకురావాలి. ఆప్షన్ 2 మీ అక్కని తీసుకురావాలి. అంతే. ఏయ్, నిన్ను చంపేస్తాను. షో, దొంగతనాల్లో పర్ఫెక్షన్ రాకుండా మర్డరర్ అనే 3వ ఆప్షన్ ఎందుకు చెప్పు? వద్దులే, ముందెళ్ళి ఇంకో 2-3 దొంగతనాలు ట్రై చేసి దొరకకుండా దొంగతనం చేయడం అనే స్కిల్స్ డెవలప్ చేసుకో. అప్పుడు నువ్వు కూడా దొరకని దొంగగా మంచి పొజిషన్లో ఉంటావు. కొంతమంది పొలిటీషియన్స్ లాగా. ఇప్పుడు ఇంత రెచ్చిపోతున్నావు కదా, ఇంకో నెల తర్వాత ఇంతకు డబ్బులు ఏడుస్తావు. ఏంటి లోపలేదో అనుకుంటున్నా? 3rd ఆప్షన్ ప్లాన్ చేస్తున్నావా? ఊహు, అవన్నీ జరగవులే గాని నా టైం వేస్ట్ చేయకు. నువ్వు వెళ్ళు. వెళ్ళమన్నానా? ఆ 3rd ఆప్షన్ నిన్ను చంపడం కాదే, మీ అక్క కళ్యాణి ఎయిమ్ని చంపడం. అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసాను. రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఏమైంది డాడ్, అంత అనీజీగా ఉన్నారు ఎందుకు? బలవంతుడైన శత్రువుతోనైనా యుద్ధం చేయొచ్చు గాని పైకి ఫ్రెండ్షిప్ చేస్తూ లోపల మన చెడు కోరుకునే వాళ్ళని ఏం చేయలేం. డాడ్ అసలు ఏమైంది? మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? మనకిష్టం లేని మనిషితో కలిసి బిజినెస్ చేయమని. మన ఊళ్ళో మనకిష్టం లేని మనిషి ఎవరు? అరుంధతి.